ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈ దినమంతా దేవుని కృప మీ అందరికీ తోడయుండునుగాక. ఆమెన్. ఆశ్చర్యకరమైన పుస్తకము. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. ఆ జంతువులలో ఏదియూ లేకయుండదు, దేని జతపక్షి దాని యొద్ద ఉండక మానదు. నా నోట నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే, ఆయన నోటి ఊపిరి, ఆయన ఆత్మ, హిజ్ స్పిరిట్ ఆంగ్ల వాటిని పోగు చేయును. యెషయా గ్రంథం 34:16. ఈ వాక్యము మనలను ఎంతగా ప్రభావితులను చేసి ధైర్యము కలిగించున్నదిగా ఉన్నది. లేఖనములు, దేవుని వాక్యము, బైబిల్ లేక పరిశుద్ధ గ్రంథము, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ ద్వారా సంగ్రహింపబడి సమకూర్చబడినవి. వాస్తవముగానైతే స్తుతికి యోగ్యుడైన త్రిత్వదేవుడే లేఖన భాగముల సంకలనకర్త అయి ఉన్నారు. పైన చెప్పబడిన లేఖన భాగములో యెహోవా అనగా తండ్రి అయిన దేవుడు, నా నోట ఇచ్చట నా అనగా ప్రభు అయిన యేసుక్రీస్తును, ఆయన ఊపిరి, ఆయన ఆత్మ, ఆంగ్లములో అనగా పరిశుద్ధ ఆత్మను చూపుచున్నది. మన చేతిలో పట్టుకుని ఉన్న బైబిల్ గ్రంథము త్రిత్వదేవుని నుండి వచ్చినదనియు, అది తనలో తానే సమృద్ధి గలదిగాను సంపూర్ణమైనదిగాను ఉన్నదనియు గ్రహించుట మన అందరినీ ఎంత ప్రోత్సాహపరచున్నదిగా ఉన్నది. కొందరు దీనితో ప్రక్షిప్త భాగములను అనగా అపోక్రిప కలుపవలెనని కోరుట ఎంత విచారకరము. దేవుని వాక్యములో చివరి పుస్తకపు చివరి అధ్యాయములో ఉన్న హెచ్చరికను గమనించండి. ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును. ప్రకటన 22:18-19. ఆశ్చర్యకరుడైన త్రిత్వదేవుని ద్వారా మనకు ఇవ్వబడిన ఆశ్చర్యకరమైన పుస్తకము నుండి ఆశ్చర్యకరమైన సంగతులను కనుగొనుటకు ప్రతిదినము ప్రభువు మనకు కృప అనుగ్రహించుదురుగాక. జీవగ్రంథము, పరిశుద్ధ గ్రంథము మనము ధ్యానించి ఆనందింతుం. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువుము. 119వ కీర్తన 18 అనున్నది మన దైనందిన ప్రార్థనగా ఉండునుగాక. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమెన్.